మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నక్షత్ర పెందుర్తిలో ఉన్నటువంటి సుజాత నగర్‌లో ఉన్న అత్తింటికి చేరుకుంది. నిన్నటి నుంచి కూడా తన భర్తను మీడియా, పోలీసుల ముఖంగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నటువంటి ఆమె తను ఒక బాధితురాలిని. ఎందుకంటే తన భర్త చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా మీడియా ముందు వెల్లబుచ్చుకుంది. పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న అక్కడి నుంచే ఏదైతే నిన్న లొకేషన్ నుంచే అత్తయ్యకి కూడా కాల్ చేసి, "అత్త మీ సపోర్ట్ నాకు కావాలి. నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు. ఈరోజు మీ అబ్బాయి తేజ చాలా చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. నన్నేం చేయమంటారు?" అని ఆమె తన అత్తతో ఫోన్ కాల్‌లో మాట్లాడినప్పుడు, "ఖచ్చితంగా నువ్వు చాలా మంచిదానివమ్మా. వాడు అలా చేస్తాడు అని అనుకోలేదు. లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నాడు. నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను" అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకే తను తన అత్త, మామను కలిసేందుకు వచ్చింది నక్షత్ర. అయితే అక్కడి నుంచి అత్త నుంచి ఒక రకమైన సపోర్ట్ వస్తే మామయ్య మరొక రకంగా ట్రీట్ చేస్తున్నారు. తేజ వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడించాం సుమన్ టీవీ ద్వారా. ఎందుకంటే నక్షత్ర ఆరోపిస్తుందన్ని ఆరోపణలేనా? వాస్తవాలున్నాయా? అసలేం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్తున్నారు, "పెళ్ళైన తర్వాత చాలా మారిపోయాడు నా కొడుకు. పెళ్ళికి ముందు వరకు నా కొడుకు, పెళ్ళైన తర్వాత సినిమాల్లోనికి వెళ్ళిన తర్వాత నా చెయ్యి దాటిపోయాడు కాబట్టి తను ఏం చేస్తున్నాడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. తను ఇలా చెయ్యొద్దు అని చెప్పే పరిస్థితిలో కూడా నేను లేను" అని ఆయన ఒక తండ్రిగా తన బాధ్యత ఏంటో కూడా సుమన్ టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. నక్షత్ర అలాగే వాళ్ళ మదర్ కూడా మనతో పాటు ఉన్నారు. సో అత్తింటికొచ్చింది చాలా ఆశతో. ఎందుకంటే ఒక భర్తని ఎదుర్కోవటానికి తన తల్లిదండ్రుల సపోర్టే కాదు, తన అత్త, మామ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంది నక్షత్ర. అందుకే ఉదయం 7 గంటలకే అత్తింటికి చేరుకుంది. మామయ్యతో మాట్లాడింది. ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే గనక ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా ఒకసారి చూద్దాం. నక్షత్ర, మీ అత్తతో నిన్న మాట్లాడారు. ఆమె ఒక రకంగా మాట్లాడారు. "మీకు సపోర్ట్‌గా ఉన్నాను. వాడిలా మారిపోయాడని అనుకోలేదు" అని. సో ఇక్కడికొచ్చిన తర్వాత మీ అత్తయ్య గారు మాట్లాడారా? మీ మామయ్య గారితో మాట్లాడారా? ఏం చెప్తున్నారు? మా అత్తయ్యతో మాట్లాడుతుంటే ఆవిడేం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే నేను ఆవిడని కొట్టేశారంటే శుభ్రంగా నాతో మాట్లాడారని చెప్పేసి, మీడియాలో వచ్చిందని చెప్పేసి, ఇప్పుడు కూడా మీ ముందు కూడా ఆవిడని మాట్లాడనివ్వటం లేదు. ఆవిడ చెప్తుంది కదా, ఆడ ఎలాంటోడు, ఎంత వ్యసనాలకు అలవాటు పడ్డాడో. ఆవిడ ఇలా నోరిప్పుతుంది చెప్తుంటే ఆయన వచ్చి గసురుకొని వెళ్ళిపోతున్నాడు. రూమ్లో పంపించారు ఆవిడని. సో ఆయన వర్షన్ చూశారు కదా, మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన గురించి ఏమో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను వదిలేశానని చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మొత్తం ఈ కాలనీ అంతగా ముందు షాప్కి వెళ్ళి కనుక్కుంటే పెళ్ళికి ముందు ఆ మహా మనిషి తేజ అలాంటోడో మొత్తం ఇక్కడ కాలనీ అందరూ చెప్తారు. మొత్తం అందరూ చెప్తాడు. సిగరెట్ ఏంటి, తాగుడేంటి, తిరగడాలేంటి అమ్మాయిలతోని, ఒక్క హ్యాబిట్ కాడి మొత్తం కాలనీ అంతా చెప్తుంది. ఒకసారి పిలిచి అడగండి. ఇప్పుడు మీ భర్త ఉంటున్న అమ్మాయి వంశీ ధర్మజ్ఞతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీ బాధ కోసం లేకపోతే మీ బాండింగ్ కోసం చెప్పే ప్రయత్నం చేశారా? చాలా ఒక 3-4 టైమ్స్ చెప్పున్నాను తనతోని. ఇట్లా నాకు మ్యారేజ్ అయిందని నీకు తెలుసు అంటే తెలుసు, పాప ఉంది అన్నీ తెలుసు, అయినా నువ్వు ఎక్స్ పార్టీ అయిపోయావు ఎప్పుడో. మీరు ఎప్పుడైతే కేసులు వేసుకున్నారో అన్నీ ఇంకొదిలే. ఇప్పుడు నా మొగుడు నాకు సొంతం. నిన్న ఇక్కడికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఉంటుండగానే మీడియాకి లేకపోతే పోలీసులకి వాళ్ళ వ్యవహారం చూపించే ప్రయత్నం మీరు చేశారు. నిన్న అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత కూడా స్టేషన్కి రండి, 2 పార్టీస్ అని కూడా చెప్పారు కదా. నిన్న మీరు స్టేషన్కి వెళ్ళారా? అమ్మాయితో అక్కడ కూడా మాట్లాడారా పోలీసుల సమక్షంలో? నేను స్టేషన్కి వెళ్ళానండి, 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పట్టుకెళ్లారు. మరి పట్టుకెళ్ళిన తర్వాత అమ్మాయి స్టేషన్కి కదా రావాల్సింది. ఇప్పుడు అమ్మాయి కాదు, అబ్బాయి రావాలి కదా. ఇద్దరిని స్టేషన్కి పట్టుకెళ్ళినప్పుడు ఇద్దరు స్టేషన్కి రాకుండా మధ్యలో ఎస్కేప్ అయిపోయారు. అంటే నేను మీకు చెప్పాను కదా, అంతే. వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంట. సో వాళ్ళు ఏమైనా చేయగలరు, ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ చేసైనా వాళ్ళు తప్పించుకోగలరు. సో ఇక్కడ నేనే పోరాడాలి అంతే. నేనే ఇటు అటు తిరిగి వీళ్ళని వాళ్ళని బతంలాడుకోవాలి. మీడియా సపోర్ట్ లేకపోతే నాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. నిన్న 3 టౌన్ లో ఏమైనా కేసు ఫైల్ చేశారా? కంప్లైంట్ రాసిమ్మన్నారు. తర్వాత వాళ్ళని పిలిపించి మాట్లాడుతారు. మరి మీరు క్వశ్చన్ చేయలేదా? నిన్న అక్కడికి వచ్చారు, ఒక సార్లు అడిగాను మేడం. నేను అక్కడ కానిస్టేబుల్స్ ని, ఎస్ఐని అందరినీ అడుగుతున్నాను, వచ్చినమ్మ ఏదండి, తను అంతకన్నా మాకన్నా ముందు స్టార్ట్ అయింది కదా, తను రాలేదు ఎందుకంటే నాకు తెలియదేమ్మా. కేసు అయితే వచ్చింది కానీ అమ్మాయి ఎక్కడుందో మాకు తెలియదు అంటున్నారు. ఎక్కడుందో తెలీదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఎలాగ తీసుకోండి అంటే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.